ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీసాల గురప్ప అనే ఓ పాస్టర్ పాడిన పాట కోయారే కోయ్ కోయ్ కోయా బామారే సందమామా. ఆయన పాడిన పాట ఎంత వైరల్ అయిందో ఆయన ఇంటర్వ్యూ, ఆయన చెప్పిన మాటలు కూడా ఇప్పుడు అనేక విమర్శలను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడాల్సి వస్తూ ఉంది. హిందూ మతం నుంచి 40,000 మంది అన్య మతంలోకి వెళ్ళడాన్ని మనం ఎలా చూడాలి? ఈ రోజున మీసాల గుర్రప్ప అనేవాడు ఒక ఐటమ్. వినేవాడు విశ్వాస అయితే చెప్పేవాడు. రీసెంట్గా చూస్తే బ్రహ్మానందం గారు ఆయన మరి హిందూ మతంలో ఉన్న పురాణాల సంగతి ఏంటి, ఇతిహాసాల సంగతి ఏంటి, మన ధర్మాన్ని ఎందుకు జీర్ణించుకోలేక ఇలాగా పక్క మతంలో వాక్యాలను విని వెళ్తున్నారంటారా? బ్రహ్మ ఎంత నీచుడు, ఎంత భయంకరుడో అర్థమైంది. అరే మీ దేవుళ్ళకి మీ దేవుళ్ళ తాన్నండి వెళ్ళి, ఒరే బ్రహ్మ ఇదేం పండ్రని అడగండి వెళ్ళి. రాముడికి తండ్రి భూతమా గుర్రమా? అంజనాదేవి భర్త ఎవరంటే కేసరి. వాయుపుత్రుడైనా సరే లేక శివుడి వీర్యం వల్ల రెండిట్లో ఎట్టబుట్టినా సరే ఇది వ్యభిచారమే. ఇది అక్రమ సంబంధాల పుట్టిన పుట్టుక. వీళ్ళు ఎంత అరాచకంగా హిందూ దేవుళ్ళని నిత్యం దూషిస్తూ ఉన్నారు. అసలు వీళ్ళకున్న అర్హతలేంటి? ఇప్పుడు అలాంటి క్వశ్చన్స్ బైబిల్లో మాకు బోల్డ్ ఉన్నాయండి. యేసు అనేవాడు ఎవరికి పుట్టాడు? ఇంతమందితో తిరిగి కనిందని చెప్పబడుతున్నా మరి యేసుకు చరిత్ర పెట్టుకుని యేసుని దేవుడు అనుకుంటున్నారు. ఈ పాస్టర్లు అందరూ కూడా ఆధ్యాత్మిక హంతకులు. ఏడుకొండలవాడు కొలువై ఉన్న తిరుమలలో కూడా అన్యమత ప్రచారం జరుగుతోంది. అక్కడికి వెళ్ళి కూడా హిందువులను మతం మార్చాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది వీళ్ళకి? అశుద్ధం తినే పందికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. పైకి వీళ్ళందరూ ఏం చెప్తారు? వ్యభిచారం చేయరాదు అంటాడు. ఏ విచారం చేస్తున్న పాస్టర్ల లిస్ట్ ఎంత చూపిస్తాను. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కోయారే కోయారే కోయ్ మామారే చందమామ కోయ్ కోయ్ కోణ్ణి కోయ్ అంటూ మీసాల గురప్ప అనే ఓ పాస్టర్ పాడిన పాట ఇప్పుడు ఫుల్గా వైరల్ అవుతుంది. తన చేతులతో తానే సొంతంగా 40,000 మందికి బాప్టిజం ఇచ్చానని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం నాతో పాటు హిందూ జనశక్తి వ్యవస్థాపకులు లలిత్ కుమార్ గారు ఉన్నారు. అసలు హిందూ మతంలో ఎక్కువగా మత మార్పిళ్లు ఎందుకు జరుగుతున్నాయి? సనాతన ధర్మం పేరుతో అఘోరి లాంటి వాళ్ళు ఎందుకు సీన్లోకి వస్తున్నారు? మన మతాన్ని మనం కాపాడుకోవడానికి ప్రత్యేకంగా ఉద్యమాలు ఎందుకు చేయాల్సి వస్తుంది? హిందూ ధర్మ పరిరక్షణ కోసం ముందుకెళ్తున్న వారు కేసుల్ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ప్రస్తుతం నాతో పాటు ఉన్న లలిత్ కుమార్ గారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే లలిత్ గారు. నమస్కారం అండి. ముందుగా ఈ మీసాల గురప్ప గారితో మనం మాట్లాడదాం. ఆయనతో ఈ ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం. ఎందుకు అంటే ఆయన పాడిన పాట ఎంత వైరల్ అయిందో ఆయన ఇంటర్వ్యూ, ఆయన చెప్పిన మాటలు కూడా ఇప్పుడు అనేక విమర్శలను ఎదుర్కొంటున్నాయి. సొంత మతస్థులే అనేక మంది ఎవాంజలిస్టులు కూడా ఆయన చేసిన కొన్ని చెప్పిన విషయాలను, అంటే నేను చిన్నప్పుడు విషం తాగాను దానికి విరుగుడు అని ఆయన మాట్లాడిన మాటలను కూడా తప్పుపడుతున్నారు. ఇతని మీద మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఏం చేస్తామండి, ఒక్కొక్కసారి మా దౌర్భాగ్యం అట్లా కాలిపోతూ ఉంటుంది. స్వామి చెప్తారు కదా, మంత్రసంతానం వచ్చింది ఒప్పుకున్న తర్వాత ఏదొచ్చినా పట్టాలని. ఇప్పుడు మా కర్మ కూడా ఇదే. ఇలాంటి వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడాల్సి వస్తూ ఉంది. మేము ఇంకా దానికి ఏముంటుంది, మీరు ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాడి గురించి కూడా చెప్తాం. అయితే మనం ముందుగా మత మార్పిళ్ల గురించి మాట్లాడుకుందాం లలిత్ గారు. ఎందుకంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు, నేను ఆంధ్ర తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కలిపి 40,000 మందికి బాప్టిజం ఇచ్చాను, మత మార్పిడి చేశాను అని. దీని మీద మీరేమంటారు? అసలు ఒక హిందూ మతం నుంచి 40,000 మంది అన్య మతంలోకి వెళ్ళడాన్ని మనం ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిందండి. ఎందుకంటే ఈ రోజున మీసాల గుర్రప్ప అనేవాడు ఒక ఐటమ్ క్రైస్తవ్యంలో. ఇలాంటి ఐటెంలు చాలామంది ఉన్నారు. కాసేపు ఈడు మాట్లాడిన మాట తీసుకుందాం. ఏమంటున్నాడు? చిన్నప్పుడు నాకు 13 రకాలు 20 రకాల పాములు విషం పెట్టి పెంచారు. నేను ఒక మొత్తం 13 ఏళ్ళు వచ్చేదాకా అసలు స్నానమే చేయలేదు, మొత్తం విషపు మనిషిగా మారిపోయాను, నేను ఎవరినైనా కొరికితే చచ్చిపోతారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ప్రపంచంలో ఎవరినైనా సరే ఇంకొక ఎగ్జాంపుల్గా తీసుకుని ఓ 13 సంవత్సరాలు వాడికి విషం పెట్టి వాడు విషపు మనిషిగా మారతాడా లేదా అని చెప్పేసి ఎవరన్నా సైంటిస్టులను ప్రయోగం చేసి వదలమనండి.
ఎందుకంటే క్రైస్తవుడికి ఎట్లాగో లాజిక్ అవసరంలా, వాడు మత ప్రచారం చేసుకోవటానికి, మత మార్పిడి చేసుకోవటానికి ఏ కట్టు కథైనా చెప్తాడు. ఇన్ఫ్యాక్ట్ పున్నమి నాగు స్టోరీ నాదే, చిరంజీవి గారిని పెట్టి తీశారని చెప్పి అన్నాడు. కానీ దాని మాతృక ఏంటి అంటే కన్నడ సినిమా. అది ఆ కన్నడలో వచ్చిన ఒరిజినల్ వర్షన్ని తెలుగు రైట్స్ కొనుక్కుని తెలుగులో మళ్ళీ రీమేక్ చేశారు ఆ రోజుల్లో. దాన్ని పట్టుకుని ఇది నా స్టోరీ అంటారు. అంటే ఈడెక్కడో భద్రాచలం అడవుల్లో ఉంటే కన్నడ వాళ్ళు వచ్చి వీడి మీద రీసెర్చ్ చేసి సినిమా తీస్తారు తెలుగు వాళ్ళ కంటే ముందు. ఆ తర్వాత తెలుగు వాళ్ళు రైట్స్ కొనుక్కుని తీశారు. ఎవరిని పిచ్చోని చేస్తారు? వినేవాడు విశ్వాస అయితే చెప్పేవాడు పాస్టర్ అని చెప్పి ఊరికి అనం మేము. ఇట్లాంటి కథలన్నీ చెప్తా ఉంటే నమ్మేవాళ్ళు వాళ్ళే నమ్మాలి. ఇక ఈరోజు నేను గుర్రప్ప ఏమంటున్నాడు, 13 సంవత్సరాల విషయంతో పెరిగి నేను వాళ్ళని కొరికితే చచ్చిపోతారు అని చెప్పి అంటున్నాడు. ఇంకొంతమంది పాస్టర్లు అయితే దారుణంగా చచ్చిపోయిన వాళ్ళని కళ్ళ ముందే బతికిస్తామని కట్టుకథలు చెప్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇవన్నీ కట్టుకథలు రా అని మాలాంటి వాళ్ళు చెప్తా ఉంటే కూడా ఇంకా ఆ గొర్రెల్ని నమ్ముతున్న అమాయకులు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు నమ్మి మోసపోతున్న వాళ్ళు, మతం మారుతున్న వాళ్ళకి కొదవేం లేదు. కానీ హిందువులే ఎందుకు ఎక్కువగా మతం మారుతున్నారు అని క్వశ్చన్ అడిగారు చూసారా? అది నిజంగా ఒక్కసారి మనం పునరాలోచన చేసుకోవాలండి. చరిత్ర చూడండి. ఈ క్రైస్తవ మతం అనేది ఇజ్రాయెల్ అనే ఒక చిన్న దేశంలో ఈ రోజుకి కూడా 80-90 లక్షల జనాభా ఉంటే అందులో కేవలం 2% మాత్రమే క్రైస్తవులు టిల్ డేట్. అలాంటి దేశంలో, అక్కడ పుట్టిన దేశంలో 2% నుంచి కనీసం 20%కి రావడానికి వీలు పడక చతికిలబడి అక్కడ చర్చిల్లో కూర్చుంటున్న క్రైస్తవ్యం ప్రపంచంలోని 150 పైచిలకు దేశాల్లో అధికారిక మతంగా ఉంది. అంటే మెజారిటీ మతంగా ఉంది. ఎలా పెరిగిందంటారు మరి? ఇలాంటి కట్టుకథలు, ఇలాంటి మాయమాటలు, ఇలాంటి తప్పుడు సాక్ష్యాలు చెప్పడం, ఇది కుదరని చోట కొన్ని చోట్ల కత్తితోటి, కొన్ని చోట్ల సుత్తితోటి, అంటే బైబిల్లో ఉన్న మాటలతోటి మత మార్పిడి చేసుకుంటూ వెళ్ళారు. ఇన్ని ప్రపంచంలో 150 దేశాలు క్రైస్తవ్యంలోకి మారిపోయిన తర్వాత ఈ రోజుకి కూడా భారతదేశంలో హిందుత్వమే ఇంకా మెజారిటీగా ఉంది. అంటే ఇక్కడ హిందువుల్లో ఆధ్యాత్మిక మూలాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, హిందుత్వం పట్ల ఎంత బలమైన విశ్వాసం ఉందో ఆలోచించండి. ఇక్కడే చాలా తక్కువగా మత మార్పులు ఉన్నాయి. అందుకే వీళ్ళు గత 200 సంవత్సరాల నుంచి పాటించిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కొత్త ట్రెండ్లోకి వచ్చారు ఈ 70 ఏళ్ళ నుంచి. అదేంటి? ప్రభుత్వాలని, ప్రభుత్వాధినేతల్ని గుప్పెట్లో పెట్టుకొని, అది రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, పెట్టుకొని పాఠ్యాంశాల ద్వారా హిందుత్వం పట్ల విషం కక్కేలా చేయటం. ఇంకా కొన్ని ప్రజా సంఘాల ముసుగులో ఉండే దగా సంఘాలు చాలా ఉన్నాయి. వాళ్ళు రకరకాల నినాదాలతో వస్తారు. ఒకడు చోటా భీమ్ అంటాడు, ఇంకోటి ఏదో మీమ్ అంటాడు, వస్తాడు. వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? సనాతన ధర్మంలో కుల వివక్ష ఉంది, సనాతన ధర్మంలో స్త్రీల పట్ల వివక్ష ఉంది అని చెప్పేసి మాట్లాడతాడు. దీనికి కొన్నిసార్లు మన సెలబ్రిటీలు కూడా బలైపోతూ ఉంటారు. రీసెంట్గా చూస్తే బ్రహ్మానందం గారు, ఆయన హిందువుగా ఉండి హిందువుగా జీవిస్తూ ఆయన కూడా ఏమన్నారు, మనుధర్మశాస్త్రం ఆడవాళ్ళని అణిచేసింది, ఆడవాళ్ళకి ఆంక్షలు పెట్టేసింది, వేదంలో ఆడవాళ్ళకి చాలా వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఏం వ్యతిరేకంగా ఉన్నాయండి? ఈ దేశంలో ఏ దేవుడి పేరు చెప్పాలన్నా గౌరీశంకర్లు అంటారు, లక్ష్మీనారాయణలు అంటారు, సీతారాములు అంటారు, సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వరుడు అంటారు, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు. కానీ ఎక్కడ మగవాడి పేరు ముందు చెప్పుకోరుగా. అలాగే ఆదిశక్తి అంటే మొట్టమొదటి శక్తి ఎవరు అంటే అమ్మవారని చెప్తారు. ఇదే దేశంలో ఎంతోమంది వేద పండితులు ఉన్నారు, ఆడవాళ్ళు, గార్గి, మైత్రేయి, అరుంధతి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. ఇంకా సీత, సావిత్రి, అనసూయ ఇట్లాంటి పతివ్రతల గురించి కూడా చెప్తారు కదా. క్రైస్తవ్యంలో ఒక 10 మంది లిస్టు చెప్పమనండి, పతివ్రతలు అంటే ఎవరంటారు? చెప్పగలరా వీళ్ళు? చెప్పలేరు. కానీ అదే మరి ఇస్లాంలోకి వచ్చేప్పటికి డైరెక్ట్గా ఆడవాళ్ళని బుర్ఖా వేసుకోకుండా బయటికే రావద్దంటారు. ఇది వాళ్ళకి వివక్షలాగా అనిపించదు, అణచివేతలాగా అనిపించదు. ఆడవాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు, బయట వ్యాపారాలు చేయడానికి వీల్లేదని మాట్లాడతారు కొన్ని చోట్ల. ఇది వాళ్ళకి కనపడదు వివక్షలాగా. కానీ హిందుత్వంలో స్త్రీకి ఎంత ఉన్నతమైన స్థానం ఇస్తే హిందువుల గురించి ఎందుకు ఇంత తప్పుగా మాట్లాడతారు? అలాగే హిందువులు పాటించే ప్రతి విశ్వాసాన్ని అవమానిస్తారు. ఉదాహరణకి మనం గోవుని తల్లిగా భావిస్తాం. వీళ్ళు వచ్చేసి ఒరే ఒక జంతువు నీకు తల్లి అట్ట ఇద్దరా అంటారు. సరే, జంతువు నాకు తల్లి అవుతుందా అవదా సెకండరీ, కానీ నేను దాన్ని తల్లి అనుకోవటం వల్ల ప్రపంచానికి వచ్చే నష్టం లేదుగా. ఇన్ఫ్యాక్ట్ కొన్ని మూగజీవాల ప్రాణం నిలబడద్దు తప్ప. కానీ గోవుని కాదు ప్రతి జీవిని కోసుకు తినండి అని చెప్పే మతాలు మాత్రం వీళ్ళకి శాంతి మతాల్లా కనిపిస్తాయి. అలాగే కుల వివక్ష గురించి మాట్లాడతారు. ఇక్కడ కుల వివక్ష లేదు నిజానికి. వర్ణాశ్రమ ధర్మాలు చెప్పారు. బ్రాహ్మణులు ఈ పని, క్షత్రియులు ఈ పని, వైశ్యులు ఈ పని, శూద్రులు ఈ పని చేయాలని చెప్పేసి చెప్పారు. వృత్తి మాత్రమే విభజన అయింది. కానీ దీన్ని చాలా చండాలంగా అసలు ప్రమాదకరమైన దానిలాగా మాట్లాడుతూ ఉంటారు. అదే బైబిల్లో, ఖురాన్లో చూస్తే బానిస స్త్రీలు అనే పదం కనపడుతుంది, బానిస పురుషులు అనే పదం కనపడుతూ ఉంటుంది. ఖురాన్లో అయితే ఒక స్త్రీ నీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమె అల్లాను నమ్మి విశ్వసించినంత వరకు ఆమె కంటే విశ్వాసురాలైన ఒక బానిస స్త్రీ ఎంతో మేలైనది అంటాడు. అసలు ఈ బానిస స్త్రీలు అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? మరి ఎవడన్నా అడుగుతాడా నీ మత గ్రంథంలో బానిస స్త్రీ అని ఎందుకు ఉంది అని?
అలాగే క్రైస్తవ్యంలో బానిసలుగా తెచ్చుకున్న స్త్రీలలో పురుష స్పర్శ ఎరిగిన వారిని అందరినీ చంపేసి పురుష స్పర్శ ఎరుగని వారిని అంటే ఫ్రెష్ క్యాండిడేట్స్ అందరినీ మీ కొరకై అట్టి పెట్టుకున్నాను వాళ్ళ దేవుడే స్వయంగా చెప్పాడు. అలాగే కూతుర్ని స్వయంగా బానిసగా అమ్ముకోవచ్చని చెప్పాడు. అలాగే బానిసని యజమాని కొట్టితే వాడు చచ్చిపోతే పెద్ద పాపం కాదు, వాడు ఒకవేళ బతికితే మాత్రం వాడిని బానిసత్వం నుంచి వదిలేయాలంటాడు. ఏమైంది? ఇవన్నీ ఎవరికి ఎందుకు తప్పుగా కనపడవు? అంటే హిందుత్వం మీద ఒక సిస్టమేటిక్ అటాక్ చేస్తూ ఉంటారు. ఇందులో హిందువుల చేతనే హిందుత్వం అంటే తప్పుడుది అని అనిపించేలాగా వీళ్ళ ప్రవోకింగ్. వాళ్ళ దానిలో ఉన్న అబద్ధాలని మనలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడతారు. కానీ మన దానిలో లేని అబద్ధాలని ప్రతి క్రైస్తవుడు, ప్రతి ముస్లిము, ప్రతి నాస్తికుడు, ప్రతి అంబేద్కర్వాది ప్రచారం చేస్తూ ఉంటాడు. సో 10 సార్లు ప్రచారం చేస్తే ఒకే అబద్ధాన్ని అది నిజమై కూర్చుంటుందని గోబెల్స్ థియరీ ఒకటి ఉంది. ఆ గోబెల్స్ ప్రచారమే వీళ్ళు చేస్తున్నారు. అటువంటి ప్రచారానికి హిందువులు బలైపోతున్నారు. ఈరోజు చూద్దామండి, చాలామంది ఇదిగో మీ మతంలో కుల వివక్ష ఉంది కాబట్టి చాలామంది క్రైస్తవ్యంలోకి మారిపోతున్నారు అంటున్నారు. క్రైస్తవ్యం కంటే ముందు 1000 సంవత్సరాల క్రితమే ఇస్లాం వచ్చింది. ఆ ఇస్లాం కూడా మాది చాలా ఉన్నతమైన ధర్మం, మాది మానవ ధర్మం, సర్వమానవ సౌభ్రాతృత్వం అని చెప్తారు. మరి ఈ వివక్షను ఎదుర్కొంటున్న వాళ్ళంతా ఇస్లాంలోకి అప్పుడు ఎందుకు మారలా? నిజంగా హిందుత్వం మీద వాళ్ళకి ద్వేషం ఉంటే. ఏ వర్గానికి కూడా హిందుత్వం మీద, సనాతన ధర్మం మీద ద్వేషం లేదండి. ఆ ద్వేషాన్ని వీళ్ళు ఇప్పుడు పుట్టిస్తున్నారు, వీళ్ళు పెంచి పోషిస్తున్నారు. వీళ్ళకి కొంతమంది అమాయక హిందువులు బలైపోతున్నారు. ఈ రోజున అమెరికా అతిపెద్ద వలస దేశం. అమెరికాలో నేటివ్స్ ఎవరు లేరు. ఇప్పుడు రకరకాల దేశాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళందరూ కలిపి ఒక దేశంగా ఏర్పడ్డారు. అలాంటి దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే అమెరికా ఫస్ట్ అని చెప్పేసి చెప్తారు వాళ్ళు. అలాగే మీ దేశానికి ఇంత చరిత్ర ఉందని తెలుసా అంటే మాకు తెలుసు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి చెప్తారు. కానీ మన ధర్మంలో, మన దేశంలో కొంతమంది హిందువుల దగ్గరికి వచ్చి అరే బాబు భారతదేశం ఎంత గొప్పదో తెలుసా, అసలు సనాతన ధర్మానికి ఎంత గొప్ప చరిత్ర ఉందో తెలుసా అంటే ఏం గొప్ప చరిత్ర అండి, మాదంతా అప్పట్లో మా వాళ్ళు కుల వివక్ష చూపించి ఆ కులాన్ని తొక్కేశారు, ఈ కులాన్ని తొక్కేశారు అంటాడు. నిజానికి వీడికి అక్కడ ఏం జరిగింది ఎవరికీ తెలియదు. ఈరోజు సతీ సహగమనం గురించి మాట్లాడతారు పెద్దవాళ్ళు అందరూ చాలా తోపుల్లాగా. సతీ సహగమనం ఎక్కడ జరిగింది? ఒక 10 ఇన్సిడెంట్స్ రికార్డెడ్గా చూపించమని చెప్పండి. ఎక్కడా చూపించరు. పోనీ హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా లిఖితపూర్వకంగా ఉందా? వేదాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ, పురాణాల్లో కానీ ఎక్కడా లేదు. కానీ హిందూ ధర్మం అంటే స్త్రీలను చంపేస్తారు, బలవంతంగా భర్త చనిపోతే భర్తతో పాటు తోసేస్తారంటారు. ఎక్కడ తోశారు? భర్తతో పాటే కనుక చనిపోయిన వాళ్ళని అందరినీ తోసేయాలి అంటే పాండవుల్ని కుంతి ఎలా పెంచారు? రీసెంట్గా శంకరాచార్యులు వారి తండ్రి చనిపోయారు. మరి ఆర్యాంబ శంకరాచార్యుల వారిని ఏ విధంగా పెంచారు? విధవరాలకు బతికే అధికారం లేదంటారు కదా వీళ్ళు. తప్పుడు ప్రచారాలండి. లలిత్ కుమార్ గారు, ఈ మీసాల గురప్ప గారు చెప్పిన మాటల్లో ఇంత వేల మందిని మీరు ఎలా మత మార్పిడి చేశారు అన్నప్పుడు, నా వాక్యం ద్వారా, నా సువార్త ద్వారా అది వినే ఎంతోమంది మా మతంలోకి వచ్చారు అని చెప్పారు. మరి హిందూ మతంలో ఉన్న పురాణాల సంగతి ఏంటి, ఇతిహాసాల సంగతి ఏంటి, మన ధర్మాన్ని ఎందుకు జీర్ణించుకోలేక ఇలాగా పక్క మతంలో వాక్యాలను విని వెళ్తున్నారంటారా? వాక్యాలను వింటే నేను మారిపోతానండి, మంచి మాటలు చూపిస్తే. కానీ ఒక్కటే కండిషన్, అదే మీసాల గుర్రపని ఇక్కడ కూర్చోబెట్టండి. మన ఐడ్రీమ్స్ వేదిక కూర్చోబెట్టి ఆపోజిట్లో నన్ను కూర్చోబెట్టండి. నేను ఆయనతో ఏ రకమైన వాదన పెట్టుకుని ఏం గొడవ పెట్టుకోను. హిందూ గ్రంథాల్లో లేని మంచి మాట మళ్ళీ రాసి పెట్టుకోండి. హిందూ గ్రంథాల్లో లేని మంచి మాట బైబిల్లో నుంచి ఒకటి చూపించమనండి. నేను అంతే, ఇంకేం అడగను. హిందూ గ్రంథంలో, బైబిల్లో లేని మాటలు హిందూ గ్రంథాల్లో ఉన్న మంచి మాటలు ఇన్ని చూపిస్తా ఆయన ముందే. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా మతం ఎందుకు మారుతున్నారు అంటే, ఒకటి సనాతన గ్రంథాల పట్ల సరైన అవగాహన లేకపోవటం, 2 వాళ్ళ మత గ్రంథం గురించి వాళ్ళు కట్టు కథలు చెప్పటం వల్ల మతం మారిపోతూ ఉన్నారు. ఈరోజు మనకి ఇతిహాసాలు ఉన్నాయండి. ఇతిహాసం అంటే ఏంటి? ఇట్స్ ఎ హిస్టరీ. ఇది ఇలాగే జరిగింది అని చెప్పటం. ఇతిహాసం అంటే దాని అర్థమే ఇది ఇలాగే జరిగింది అని. ఆ జరిగిన సంఘటనల్ని మనం చరిత్రగా చూడట్లా, మనం కథల్లాగా చూస్తున్నాం. పురాణం అనేది మైథాలజీ. పురాణం అంటే ఇది యథాతథంగా జరిగింది అని కాదు. అలా జరుగుంటే పురాణానికి కూడా ఇతిహాసం అనే పేరు పెట్టేవాళ్ళు. కానీ పురాణం యొక్క లక్ష్యం ఏంటి అంటే, పురాణం ద్వారా వేదంలో చెప్పబడ్డ విలువలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కథారూపంలో చెప్పారు. శంకరాచార్యులు వారు చెప్పారు, కథారూపేణ మహతాం పురుషార్థ ప్రవర్తకం అని చెప్పేసి. వేదం చెప్పిన చతుర్విధ పురుషార్థాలను సాధించాలి అనే లక్ష్యాల్ని కథల రూపంలో అర్థమయ్యేలాగా చెప్పాలనుకున్నారు. కానీ ఈ పురాణంలో చెప్పిన కథల్ని మనం నిజమని నమ్ముతున్నాం. అంటే ఆ పౌరాణిక కథల్లో నిజంగా బ్రహ్మదేవుడు సరస్వతితో కాపురం చేయటం, లేకపోతే శివుడు పార్వతీదేవితో 100 దివ్య సంవత్సరాలు రమించటం, లేకపోతే బృంద తులసిని విష్ణుమూర్తి అత్యాచారం చేశాడంటాం. ఇలా జరగని కథల్ని, అంటే దాని వెనకాల ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోకుండా ఆ కథ రూపంలో చెప్పిన తత్వాన్ని మనం నిజమని నమ్ముతున్నాం.
ఏది నిజమని నమ్మాలో రాముడిని కృష్ణుడిని అది నమ్మం. ఏది నిజం కాదో మనకి విలువలు నేర్పడం కోసం దేవుళ్ళ పేర్లతో కథ రూపంలో చెప్పారో దాన్ని నిజమని ప్రచారం చేస్తూ ఉంటారు, మనం నమ్ముతూ ఉంటాం. దీని కారణంగా ఎక్కువ మంది అమాయక హిందువులు మోసపోతూ ఉన్నారు. సో ఈ వ్యత్యాసాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పటానికి ఒక వ్యవస్థ ఏర్పడాలి. దురదృష్టవశాత్తు మనకున్న ప్రవచనకర్తల్లో అత్యధికులు పురాణాన్ని పురాణంలాగా చెప్తున్నారు తప్ప పురాణం వెనుక ఉన్న తత్వం ఏంటి, దాని తర్కం ఏంటి, దాని యొక్క వాస్తవికత ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఇది మాట కొంతమంది నొప్పించవచ్చు. పెద్దలకి నీకంటే ఎక్కువ, వాళ్ళకంటే నీకు ఎక్కువ తెలుసా అని నన్ను అడగవచ్చు. వాళ్ళకంటే ఎక్కువ నాకు తెలుసన్న అహంభావం నాకేం లేదు. కానీ వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలిసిందే చెప్తున్నారు తప్ప దాని వెనక్కున్న అసలు విషయం చెప్పట్లేదు. అది నా బాధ. లలిత్ గారు, మనం హిందూ ధర్మం గురించి మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. దానికంటే ముందు నేను మీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఒక హిందువు, ఆ తర్వాత క్రిస్టియానిటీలోకి వెళ్ళారు, కొన్నాళ్ళు అక్కడ ఉన్నారు, ఎవాంజలిస్ట్గా కూడా మత బోధకుడుగా మీరు పనిచేశారు. ఆ తర్వాత మళ్ళీ ఘర్ వాపసి. మీ జీవితంలోనే ఇంత జరిగింది మతానికి సంబంధించి. ఎందుకు మీరు ఇలాంటి స్టెప్స్ తీసుకోవాల్సి వచ్చింది? మీ జీవితంలో ఇన్ని మత మలుపులు ఎందుకున్నాయి? బహుశా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను కాబట్టి ఇది ఇలా జరిగింది అనుకుంటున్నాను అండి. బుద్ధి కర్మానుసారిని. మన జీవితంలో మనం చేయాల్సిన కర్మలు ఏ విధంగా ఉంటాయో మన బుద్ధి మమ్మల్ని ఆ విధంగా నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. నేను ఆ రోజున తెలిసి వెళ్ళానో తెలియక వెళ్ళానో మొత్తానికి ఆ మార్గంలోకి వెళ్ళటం జరిగింది. ఆ దుర్మార్గపు జీవితాన్ని అనుభవించడం జరిగింది. కానీ అనుభవించాను కాబట్టే ఈరోజు బయటకు వచ్చిన తర్వాత దానిలో ఉన్న లోటుపాట్లన్నీ కనిపెట్టి ఇంతగా చెప్పగలుగుతున్నాను ఈ రోజున. నిజంగా ఆ మార్గంలోకి నేను వెళ్లకుండా ఉంటే ఈరోజు బహుశా నేను ఇంత అథెంటికేటెడ్గా, ఇంత అథారిటేటివ్గా నేను మాట్లాడగలిగేవాడిని కాదేమో. కాబట్టి జరిగిన దేని పట్ల నాకు రిగ్రెట్స్ ఏమీ లేవు. హిందూ జనశక్తి అనే సంస్థను ఎందుకు మీరు స్థాపించాల్సి వచ్చింది? దాని లక్ష్యం ఏంటి? ఏం చేస్తుంటారు ఈ సంస్థ ద్వారా? తప్పకుండా అండి. దాన్ని చెప్పాలి అంటే దానికంటే ముందు కొన్ని వీడియోస్ ఒకసారి మీకు చూపించాలండి. నేను చూస్తాను. బ్రహ్మ ఎంత నీచుడు, ఎంత భయంకరుడో అర్థమైంది. అరే మీ దేవుళ్ళకి మీకు సిగ్గు, లజ్జ, మానం, మర్యాద, నీతి, న్యాయం ఏముండదా? ముందు మీ దేవుళ్ళు తన్నండి వెళ్ళి, ఒరే బ్రహ్మ ఇదేం పండ్రని అడగండి వెళ్ళి. మీ అందరూ బాగా తెలుసు, శివరాత్రి శివుడు అమ్మాయిలు ఎత్తుకెళ్ళిపోయి రాత్రంతా హానీమూన్ చేస్తున్న రోజని. శివుడు అమ్మాయిలు ఎత్తుకెళ్ళిపోయి రాత్రంతా హానీమూన్ చేస్తున్న రోజని. ఆ జాగ్రత్త చూడండి, శివరాత్రి అంటే శివుడు అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోయి హనీమూన్ చేసుకున్న రోజంట. ఈ బతుకులు. దశరథుడికి పుడితే వంశస్థుడు అవుతాడు రాముడు, లక్ష్మణుడు, ఇంకా మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు. వాళ్ళు అసలు ఈ వంశానికి పుట్టినోలే కాదు. భూతం వచ్చి పాయసం ఇస్తే పుట్టారు కాబట్టి వాళ్ళది సూర్యవంశం కానే కాదు. దొంగ మాటలు ఆడుతున్నారు. వీళ్ళది సూర్యవంశం కానే కాదు, భూత వంశం వాళ్ళది. కాబట్టి భూతాలకు పుట్టిన వీళ్ళు. మొదట ఏం చేసిందా మరి కౌశల్య గారు గుర్రం దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఈ నలుగురికి గుర్రము తండ్రా, భూతము తండ్రా? ఆలోచించండి ఒకసారి, ఎంత బాగుందో. వాళ్ళ గ్రంథాలే చెప్పే. ఇప్పుడు చెప్పండి, రాముడికి తండ్రి భూతమా గుర్రమా? అసలు దశరథుడికి కొడుకుగా పుట్టే లేదు. దశరథుడి వంశస్థుడే కాదు రాముడు. ఎందుకంటారు? రాముడిదే సూర్యవంశం కానే కాదు. ఎందుకంటే భూత వంశం, భూతమే తీసుకొచ్చి ఏమిచ్చిందంటే పాయసం ఇచ్చింది. ఇప్పుడు రాముడిది ఏ వంశం అవ్వాలి? అయితే భూత వంశం అవ్వాలి, లేదా గుర్రం వంశం అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, రాముడి తండ్రి గుర్రమా భూతమా? ఇప్పుడు తేల్చుకోండి. మీ దేవీ దేవతలు వీళ్ళందరినీ చూసుకుంటే ఎవడు పుట్టుక మంచిది ఉంది? చిచి గుర్రం. అంజనాదేవి భర్త ఎవరంటే కేసరి. వాయుపుత్రుడైనా సరే లేక శివుడి వీర్యం వల్ల రెండిట్లో ఎట్ట పుట్టినా సరే ఇది వ్యభిచారమే. ఇది అక్రమ సంబంధం వల్ల పుట్టిన పుట్టుక. వినాయకుడు అందరూ నమ్ముతారు. హిందువులందరూ వినాయకుడు స్టోరీగా తీసుకెళ్తే బాత్రూమ్ ప్రాబ్లం వల్ల ఆయన పుట్టాడు. పరలోకంలో బాత్రూమ్ ప్రాబ్లం అంటే వీళ్ళు ఎంత అరాచకంగా హిందూ దేవుళ్ళని నిత్యం దూషిస్తూ ఉన్నారు. అసలు వీళ్ళకున్న అర్హతలేంటి? హిందూ దేవుళ్ళని, హిందూ ధర్మాన్ని. ఇందాక వాడు అంటున్నాడు కదా, రాముడు దశరథుడికి పుట్టలేదని. ఇప్పుడు అలాంటి క్వశ్చన్స్ బైబిల్లో మాకు బోల్డ్ ఉన్నాయండి. యేసు అనేవాడు ఎవరికి పుట్టాడు? యోసేబ్ అనే అతని కొడుకుగా ఎంచబడతాడు అని చెప్పారు. నిజానికి యోసేబ్కి మేరీకి శారీరక సంబంధం రాకముందే పుట్టాడు అంటారు. ఆ పుట్టింది ఎవరి సంబంధం వల్ల అంటే పరిశుద్ధాత్మ వలన కలిగిన గర్భం అంటారు. మరి ఇప్పుడు యేసుకి తండ్రి ఎవరు? యోసేబా పరిశుద్ధాత్మ? యోసేమో నా తండ్రి యెహోవా అని చెప్పుకున్నాడు. మరి యెహోవానా? ముగ్గురు తండ్రులు. కానీ చరిత్ర ఏం చెప్తుంది? తాల్ముడ్ ప్రకారం చూసుకుంటే రోమన్ సైనికుడు ప్యాంతర్ అనేవాడితో పడుకొని మేరీ అనే ఆమె యేసుని కనిందని చెప్పేసి ఒక ఇది ఉంది థియరీ. అలాగే అగస్టస్ అనే ఒక రాజు ఉన్నాడు.
ఆ రాజుతో పడుకుని యేసుని కనింది అని చెప్పేసి ఇంకొక కథ ఉంది. ఆన్లైన్లో దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా. ఆక్టేవియస్ అంటారు అతన్ని. ఆ తర్వాత క్వింటోలస్ అని చెప్పేసి ఇంకొక అతనితో గడిపి యేసుని కనిందని చెప్పేసి ఇంకొక కథనం ఉంది. ఇంతమందితో తిరిగి కనిందని చెప్పబడుతున్న మరి యేసుకు చరిత్ర పెట్టుకుని యేసుని దేవుడు అనుకుంటున్న వీళ్ళు రాముడి గురించి, రాముడి యొక్క పుట్టుక గురించి మాట్లాడతారు. శివుడి గురించి, శివరాత్రి పండుగ గురించి మాట్లాడతారు. వీళ్ళు వినాయకుడిని దూషిస్తారు, ఆంజనేయ స్వామిని అవమానిస్తారు, ఇంతమందిని అవమానిస్తుంటారు. మరి మేము స్పందించొద్దా? వీళ్ళని క్వశ్చన్ చేయడానికి, వీళ్ళకి రిటార్ట్ ఇవ్వటానికి అప్పట్లో హిందూ సమాజం నుంచి ఎవరు లేరు. కారణం ఏంటంటే హిందువులకి బైబిల్ తెలియకపోవటం వల్ల. ఎందుకంటే ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక నానుడు ఉందండి. ఎవరైతే బైబిల్ పట్టుకుని తిరుగుతాడో వాడు విశ్వాస అవుతాడు. ఎవడైతే బైబిల్ ప్రచారం చేస్తూ ఉంటాడో వాడు పాస్టర్ అవుతాడు. ఎవడైతే బైబిల్ చదువుతాడో వాడు ఎక్స్ క్రిస్టియన్ అవుతాడు. ఎందుకంటే ఆ బైబిల్ కరెక్ట్గా చదివితే దానిలోంచి ఎవడైనా బయటకు వస్తాడు. మేము వచ్చినట్టే అంతే. బైబిల్ నిండా అంత దారుణమైన పదాలు ఉన్నాయి. ఉదాహరణకి యెహెజ్కేలు గ్రంథంలో యెహోవాకి 2 భార్యలు అని చెప్తారు, ఓహోలా, ఓహోలిబా అని చెప్పేసి. అవి 2 పట్టణాల పేర్లని తర్వాత వీళ్ళు ఏదో స్టోరీ చెప్తారు దానిలో. ఆ 2 నగరాలు కూడా విపరీతం, అంటే యెహోవా భార్యలు ఇద్దరు కూడా విపరీతమైన వ్యభిచారం చేస్తూ ఉంటారు. దాన్ని యెహోవానే చెప్తాడు. వీరు తన యవ్వన కాలమందు విటుకాండ్ర చేత తమ చన్నులు నలిపించుకొనలేదా? వీడు గాడిద వంటి పురుషాంగములు, గుర్రం వంటి స్కలనములు గల విటుకాండ్రతో సుఖించట్లేదా అని చెప్పేసి అంటాడు. అవి పదాలు బైబిల్లో ఎందుకున్నాయండి? గాడిద పురుషాంగాలు, లేకపోతే గుర్రం వంటి స్కలనాలు, చన్నులు ఏంటిది బైబిల్ అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు మీరు? మత గ్రంథంగా ప్రచారం చేస్తున్న పుస్తకంలో ఇన్ని పెట్టుకుని మీరు హిందూ గ్రంథాల కాడికి వచ్చేప్పటికీ హిందూ గ్రంథాలని బూత్ గ్రంథాలని, హిందూ దేవుల కథల్ని బూత్ కథలని విష ప్రచారం చేస్తున్నారు. అది చాలామంది హిందువులు నమ్ముతున్నారు. వీటితో పాటు హిందువులకి ఇక్కడ అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలామందికి భారతదేశంలో కొంత అవగాహన రాహిత్యము, ఇంకొంత పేదరికం కారణంగా గ్రామాల్లో ఏంటంటే ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి హాస్పిటల్స్కి వెళ్ళటం ఇదంతా ఇప్పుడున్నట్లు అప్పట్లో పూర్వకాలం లేదు. సో ఆ రోజుల్లో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మేము ప్రార్థన చేస్తామని చెప్పేసి ప్రార్థన చేసి ప్రేయర్ ఆయిల్లో ఏదో ఒక టాబ్లెట్లు కలిపేసి ఇవ్వటం ఏదో చేసేవాళ్ళు. దాంతో వాళ్ళకి ఏదో కాస్త జ్వరం ఉపశమించడం లేదా తలనొప్పి తగ్గటం జరిగితే అబ్బో నిజంగా యేసు ఉన్నాడు కాబట్టి మాకు తగ్గింది అంటూ ప్రచారం చేస్తారు. ఈ రోజు కూడా చూడండి, కల్వరి చర్చ్ అని ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది. అక్కడ కొబ్బరి నూనె అమ్ముతారు, ప్రేయర్ ఆయిల్ అని చెప్పేసి. అలాగే కల్వరి టెంపుల్ అని బెల్లంపల్లిలో ఇంకోటి ఉంది, అక్కడ కర్చీఫ్లు అమ్ముతారు, ప్రేయర్ కర్చీఫ్స్. వరంగల్లో ఒక చర్చ్ ఉంది, అక్కడ బలూన్స్ ఇస్తారు, ప్రార్థన చేసిన బలూన్స్ అని చెప్పేసి. మామూలు బెలూన్స్లేండి ఇస్తారు. మరి ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే 1,00,000 మందిలో 1000 మంది నమ్మినట్టు వాళ్ళకి. ఇలాంటి మాయమాటలు చెప్తూ కల్వరి సతీష్ నెలకి 3,500 మందిని మతం మారుస్తున్నాడంట. దాదాపు సంవత్సరానికి ఇప్పటివరకు 30 లక్షల మందిని ఎంతమందిని మార్చాలని చెప్తున్నాడు ఓపెన్గా. మరి ఇలాంటి వాళ్ళందరినీ ఎవరు అబ్జెక్షన్ చేస్తారు? సో వీళ్ళు చేస్తున్న మోసాలు ఇవి, వీళ్ళ గ్రంథాల్లో ఉన్న వాస్తవాలు ఇవి అని చెప్పేసి నాలాంటి వాళ్ళు వచ్చి ఎక్స్పోజ్ చేయటం మొదలుపెట్టారండి. మేము ఎక్స్పోజ్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు వీళ్ళ ఆగడాలకి కొంత అడ్డుకట్ట పడింది. ఇదివరకు అంత ఉధృతంగా వీళ్ళు మత మార్పిడి చేయలేకపోతున్నారు. అండ్ మోర్ ఓవర్ మేము వచ్చిన తర్వాత ఇప్పటికీ అనేక మంది తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చేస్తున్నారు. క్రైస్తవ్యంలోకి మారిన వాళ్ళు కూడా వీళ్ళు చేస్తున్న మోసాలు, వీళ్ళు చెప్తున్న అబద్ధాలు అన్నీ తెలుసుకుని. ఈ రోజున వ్యవస్థలు కూడా ఎంత నిద్రాణంగా ఉన్నాయంటే భారతదేశంలో డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని 2 యాక్ట్స్ ఉన్నాయి, చట్టాలు. అందులో మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ లేకపోతే మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా కేసులు పెట్టాలి. కానీ బాహాటంగా స్వస్థత సభల పేరుతోటి మేము రోగాలు తగ్గిస్తాం, రొస్టులు తగ్గిస్తాం అంటే నిన్న మొన్న ఒకడు ఉన్నాడు, అమతేజ అని ఒక ఫ్రాడు, వాడు అరటిపండు ఇస్తాను, అరటిపండు తింటే పిల్లలు పుడతారు మీకు అని చెప్పేసి అంటున్నాడు. ప్రార్థన చేసేస్తే రోగాలు తగ్గించేస్తాను, ఎయిడ్స్, క్యాన్సర్, యాంథ్రాక్స్లు ఏంటేంటో తగ్గించేస్తానంటాడు. మరి ఇన్ని మాట్లాడుతున్న వాళ్ళు అయితే ఓ పని చేయండి, మీరు అన్ని హాస్పిటల్స్ మూసేసి, గవర్నమెంట్నే డిమాండ్ చేస్తున్నా, అన్ని హాస్పిటల్స్ మూసిపారేసి చర్చి పాస్టర్లని ఊరికో 10 మందిని పెట్టేసేయండి. ఎవరైనా సరే వీళ్ళ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలి. రోగం ఒక్కడికి తగ్గకపోయినా ఈయన కాల్చి పాడేస్తామని చెప్పేసి పెట్టండి, రూలు పెట్టరు. వీళ్ళు ఏమంటారు, పాస్టర్లు కూడా అందరికీ తగ్గుద్దని గ్యారంటీ ఇవ్వలేమండి, విశ్వాసం ఉండాలి అని చెప్పేసి అంటాడు. విశ్వాసం ఉంటే నువ్వు చెప్పేది ఏంటి? ఆల్రెడీ విశ్వాసంలోకి వచ్చి క్రైస్తవ్యంలో ఉన్న ఎంతోమంది విధవరాళ్ళని నేను చూపిస్తా. మరి వాళ్ళందరూ భర్తలు ఎందుకు పోగొట్టుకున్నారు? ఎంతోమంది బిడ్డలు పోగొట్టుకున్న క్రైస్తవులు నేను చూపిస్తా, వాళ్ళందరూ బిడ్డలు ఎందుకు పోగొట్టుకున్నారు? అంటే క్రైస్తవ్యం అనేది వీళ్ళు చెప్పేది ఏంటంటే 1 టైం సెటిల్మెంట్. ఎవడైతే మతం మారకుండా ఉంటాడో, హిందూగా ఉంటాడో అలాంటి వాడికి ఒకసారి రోగం తగ్గిస్తారు. వాడు ఆ మతంలోకి మారే ముందు వాడికి రోగం తగ్గిందంటారు. కారణం ఏంటంటే తగ్గిన వాళ్ళకి మాత్రమే వీళ్ళు సాక్షులుగా చూపిస్తారు. తగ్గని వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళ గురించి చెప్పరు. కొండకు వెంట్రుకేస్తారు, వస్తే కొండ, పోతే వెంట్రుక. ప్రతి హిందూ దగ్గరికి వెళ్తారు, అమ్మా మా దేవుడిని నమ్ముతారా, ప్రార్థన చేస్తే తగ్గాక అంటారు. సరే అంటాడు, వాడికి అవసరం ఆ నిమిషానికి కాబట్టి. వీడికి ఏం కావాలి, తగ్గింది అనుకోండి,
వాడు మతం మారుతాడు. తగ్గలేదు అనుకోండి, సర్లే అమ్మ మీరు ఇంకా విశ్వాసం బలపడాలి అని చెప్పి వచ్చేస్తాడు. గాలికి పోయే పిండి కృష్ణార్పణ ఒక సామెతను చూసారా, సేమ్ అంతే. వీళ్ళకి ఏదో ప్రార్థన చేస్తాడు, చీకట్లో బాణం వేస్తాడు, తగిలితే తగిలింది, లేకపోతే పోయింది, నష్టమైతే లేదుగా వాడికి. సో ఈ విధంగా ఎక్కువ మందిని మత మార్పిడి చేస్తున్నారు. మత మార్పిడి అనే కంటే కూడా ఆధ్యాత్మిక హత్యలు చేస్తున్నారు వీళ్ళు. ఈ పాస్టర్లు అందరూ కూడా ఆధ్యాత్మిక హంతకులు. లలిత్ కుమార్ గారు, మీరు ఎవాంజలిస్ట్గా ఎంతోమందికి సాక్ష్యం చెప్పారు, సువార్త చెప్పారు. ఇలా మీరు ఇది కరెక్ట్ కాదు, నేను చేయాల్సిన పని ఇది కాదు అని చెప్పి మీకు మీరు సెల్ఫ్ రివ్యూ చేసుకునే సంఘటన ఏదైనా ఉందా? ఎందుకు మళ్ళీ మీరు వెనక్కి రావాలి అనుకున్నారు? యాక్చువల్లీ నేను క్రిస్టియానిటీకి వెళుతున్న విషయం నాకే తెలియదండి. యవ్వన చాపల్యం అంటారు కదా, ఇంచుమించు అట్లాంటిది. ఎందుకంటే 9 ఏళ్ళు ఎలా ఉండగలిగారు ఆ మతంలో? బాగుంది, సౌకర్యంగా ఉంది, అన్నీ అందుతున్నాయి. అంటే ఎలా అంటే సౌకర్యం అంటే? సౌకర్యంగా అంటే ఇప్పుడు బహుశా ఇప్పుడు చెప్తే నా మీద ఒపీనియన్స్ మారిపోతాయి. క్రిస్టియానిటీలో అందరు పాస్టర్లు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు, నేను అట్లాగే ఎంజాయ్ చేశాను. ఎలా ఎంజాయ్ చేస్తారు పాస్టర్స్? అయ్యి వాళ్ళకి తెలుసులేండి. ఇప్పుడు మళ్ళీ చెప్తే నీకు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయి అంటారు, మళ్ళీ మనోభావాలు దెబ్బతింటే అంటారు కదా. చెప్తున్నా కదా, ఎంజాయ్మెంట్ ఏంటి చెప్తున్నా. నా మీద ఒపీనియన్ నేను పోగొట్టుకోలేను కాబట్టి చెప్పలేను ఇప్పుడు అవన్నీ కూడా. బట్ సీరియస్లీ ఒకటి చెప్తానండి, నేనైతే ఖచ్చితంగా దాని నుంచి బయటకు రావడానికి కారణం ఏంటంటే, నేను ఏ విధంగా క్రైస్తవుడిగా మారాను అంటానికి నాకు స్టోరీ రాసుకున్నాను. అది నిజంగా నా జీవితంలో జరగల, కానీ తప్పుడు సాక్ష్యం చెప్పుకుంటూ చాలాసార్లు నేను మతం ఈ కారణంగా మారాను అది ఇదని చెప్తూ తిరిగా. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే, నాతో పాటు ఎవరైతే కూడా వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. అందరం కూడా మేము సరదాగా కూర్చొని నవ్వుకునేవాళ్ళం. ఎరా నీ జీవితంలో ఇట్లా జరిగిందా అంటే, ఊరిక బాబాయ్ ఏదో చెప్తాం వేదిక ఎక్కినప్పుడు అట్లా అనేవాళ్ళు. చాలామంది క్రైస్తవులు చెప్పే సాక్ష్యాలన్నీ కూడా సొల్లే, వాళ్ళ జీవితంలో జరగవు. ఇంకోటి ఏంటంటే, వీళ్ళందరిలో కొంతమంది ఎవరైతే నిజంగా జరిగిపోయింది అద్భుతాలు అనుకుంటారో వాళ్ళందరికీ కూడా కొన్ని మానసిక సమస్యలు ఉంటాయండి. గాడ్ కాంప్లెక్స్ కావచ్చు, స్కిజోఫ్రీనియా కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. ఆ మానసిక సమస్యల కారణంగా వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, ఏదో మాకు నిజంగా అద్భుతం జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నిజానికి అదొక రుగ్మత. మిగతా వాళ్ళందరూ కూడా రుగ్మత కాదు, అబద్ధపు సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. ఆ సాక్ష్యంలో హిందువులను మతం మార్చాలంటే 2 పాయింట్స్. ఒకటి, ఈ దేవుడి మీద అపరిమితమైన విశ్వాసం కల్పించాలి, ఇతన్ని నమ్ముకుంటే రోగాలు తగ్గిపోతాయి, ఐశ్వర్యం వచ్చేస్తుంది అన్నీ అని చెప్పేసి. అలాగే హిందూ దేవుళ్ళు నమ్ముకున్న తర్వాతే మాకు కష్టాలు వచ్చినాయి అని చెప్పి నిరూపించేలాగా హిందూ దేవుళ్ళకి అగెనిస్ట్గా కొన్ని మాటలు చెప్పాలి. కానీ బుర్ర పెట్టి ఆలోచిస్తే ప్రతి భారతీయుడికి అర్థమవ్వాల్సింది ఏంటంటే, కొన్ని లక్షల సంవత్సరాలుగా, కొన్ని తరాలుగా భారతదేశంలో అదే దేవుళ్ళు నమ్ముతున్నారు కదా, మరి వాళ్ళందరూ అద్భుతంగా ఉన్నారు కదా. భారతదేశం ప్రపంచానికి పూజగదిగా నిలిచింది కదా, అన్నపూర్ణగా ఉంది కదా, రత్నగర్భగా ఉంది కదా. మరి ఈ దేశం ఇంత దేదీప్యమానంగా ఎలా ఉంది? అంతా కలిపితే యేసు అనేవాడు వచ్చింది 2000 సంవత్సరాల క్రితమే. ఒకవేళ వచ్చాడు అనుకుంటే, నా దృష్టిలో అయితే యేసు అనేవాడు పుట్టల. అసలు చరిత్రలో యేసు అనేది పెద్ద అబద్ధం. కానీ యేసు అనేవాడు పుట్టాడు అనుకుంటే కనుక 2000 సంవత్సరాల క్రితం. మరి 2000 సంవత్సరాల క్రితం ప్రపంచానికి ఏ కష్టం లేదే, బ్రహ్మాండంగా ఉంది కదండి. ఇన్ఫ్యాక్ట్ 2000 సంవత్సరాల క్రితమే భారతదేశంలో అద్భుతమైన చరిత్ర ఉంది, అద్భుతమైన వారసత్వ సంపద ఉంది, ఎన్నో కళాఖండాలు ఉన్నాయి ఈ దేశంలో రామాయణ భారతాలు ఉన్నాయి, భారత భాగవతాలు ఉన్నాయి. మరి వీటన్నిటిలో యేసు అనే పాత్ర ఎక్కడా లేదు కదా. అయినా కూడా అద్భుతంగా విలువలు నేర్చుకున్నాం. ఈ దేశంలో పతివ్రతలు ఉన్నారు, సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి లాంటి పేర్లు చెప్పుకుంటూ వెళ్తే లక్షల్లో ఉంటారు. అలాగే బాలభక్తులు ఉన్నారు, నచికేతుడు కావచ్చు, ప్రహ్లాదుడు కావచ్చు, ధ్రువుడు కావచ్చు, ఉత్తానపాదుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ధ్రువుడు కావచ్చు, మార్కండేయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా చిన్న వయసులోనే జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు. బోల్డ్ అంతమంది ఋషులు ఉన్నారు, వశిష్ఠుడు, వ్యాసుడు, అంగీరసుడు, గౌతముడు, విశ్వామిత్రుడు. వీళ్ళెవరికి యేసు అనే పేరు కూడా తెలియదు, బైబిల్ ముఖం కూడా తెలియదు. వీళ్ళందరికీ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది మరి? లలిత్ గారు, చాలామంది సినీ స్టార్స్ కూడా హిందూ మతాన్ని వదిలేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంతమందిని మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా జయసుధ గారు, ఆ తర్వాత దివ్యవాణి గారు కావచ్చు, నగ్మ, అలాగే ఆనంద్ హీరో రాజా గారు, ఆయనైతే ఇంకా పాస్టర్. ఇలా ఎందుకంటే జనం ఫాలో అవుతూ ఉంటారు సినీ స్టార్స్ని, వాళ్ళని ఒక ఐకాన్స్గా చూస్తారు. మతం విషయంలో కూడా ఇలా సినిమా వాళ్ళ ఎఫెక్ట్ ఉంటుందంటారా? నేను ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదండి. ఉంటుందన్న ఆశతోటి వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. నిజంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అన్నం తింటుంటే, రోజులో ఒక్క పూటైనా అన్నం తింటుంటే, అంటే విసర్జించిన అశుద్ధాన్ని కాకుండా అన్నమే తింటున్నామని నమ్మితే, బైబిల్ ప్రచారకుల వీడియోలు నేను చూపిస్తాను. అసలు సినిమా చూడటం అనేది సాతాను క్రియ, సినిమాలు చూడటానికి వీల్లేదు అని చెప్పి అంటారు. మరి ఆ సిగ్గు లేకుండా అట్లాంటి మాటలు చెప్తున్న పాస్టర్ని అడుగుతున్నా, ఒరే నువ్వు ఇన్ని సోదికథలు చెప్పావు కదా, మరి ఈ సినిమా నటుల దగ్గరికి వెళ్ళి ఏ రోజైనా సినిమాల్లో చూడటం తప్పు కదమ్మా, సినిమాల్లో యాక్ట్ చేయడం దానికంటే పెద్ద తప్పు, మీరు యాక్ట్ చేస్తేనే కదా చూసేవాళ్ళు చూస్తారు, కాబట్టి ఫస్ట్ మీరు నటన మానేయండి అని వాళ్ళకి చెప్తారా? చెప్పరు. సిగ్గు లేకుండా
అసలు నిజంగా మేము అన్నం తింటున్నాం అనే జ్ఞానమే లేకుండా అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటారు. ఇలా సాక్ష్యాలు చెప్పే వాళ్ళందరి గురించి ఒకటే మాట చెప్తున్నా, సినిమా యాక్టర్లు అంటే కొంచెం సెలబ్రిటీలు అంటారు కదా, సెలబ్రిటీలు అంటే ఎక్కువ మందికి తెలిసిన వాళ్ళు, లేదా అందరికీ తెలిసిన వాళ్ళు, అంతేగాని అన్నీ తెలిసిన వాళ్ళు కాదు వాళ్ళు. ఏమి వాళ్ళు మతం మారినంత మాత్రాన మనం మారాల్సిన ఏం లేదు. వాడు కాలు కోసుకున్నాడని మనం కంఠం కోసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. దివ్యవాణి మారారు, జయసుధ మారారు, లేకపోతే ఇంకెవడో మారాడు, గోచిగడి మారాడు, గన్నయ్యగడి మారాడంటే మారుతారు. ఎవడ ప్రాబ్లమ్స్ వాడికి. మోసపోవటానికి ఏమైనా పారామీటర్స్ ఉంటాయా అండి? వీడు మోసపోవాలి, వీడు మోసపోకూడదని చెప్పేసి వాళ్ళు మోసపోయి ఉండొచ్చు, లేదా బహుశా వాళ్ళ ప్రలోభపడి ఉండొచ్చు, దేనైనా అవసరాలకి ఆశపడి ఉండొచ్చు. అరే ఈ మతంలోకి పోతే నాకు ఇన్ని డబ్బులు వస్తాయని నమ్ముండొచ్చు. అక్కడ సుఖపడుతున్నారేమో ఎవరికి తెలుసు, తెలియదు కదా. వాళ్ళు మారారు కాబట్టి ఇంకెవరో మారతారని నేనైతే అనుకోవట్లేదండి. కలియుగ వైకుంఠం తిరుపతి, ఏడుకొండలవాడు కొలువై ఉన్న తిరుమలలో కూడా అన్యమత ప్రచారం జరుగుతోంది. అక్కడికి వెళ్ళి కూడా హిందువులను మతం మార్చాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది వీళ్ళకి? వీళ్ళకి అది ఇది అని లేదండి. శ్రీశ్రీ గారి కవిత్వం ఏదో చెప్తారు కదా, కుక్క పిల్ల అగ్గిపుల్ల కాదేది కవితకి అనర్హం అని చెప్పేసి. వీళ్ళకి అదేం లేదు. వీళ్ళు అన్ని చోట్ల మతం మార్చడం కోసమే బతుకుతూ ఉంటారు. ఇప్పుడు ఏదో అశుద్ధం తినే పందికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయేమో బహుశా. వీళ్ళకి అటువంటి లిమిటేషన్స్ ఏమీ ఉండవు. ఏమన్నంటే అచ్చోసిన ఆంబోతుల్లాగా ఏమంటారు, మాకు భారత రాజ్యాంగం హక్కు ఇచ్చింది, ఆర్టికల్ 25 మాకు స్వేచ్ఛ ఇచ్చింది అంటారు. ఆర్టికల్ 25 నీకు ఎంతవరకు స్వేచ్ఛ ఇచ్చింది? నీ చేతికర్ర నా ముక్కుని తాకనంతవరకే నీకు స్వేచ్ఛనిచ్చింది. నీ మతాన్ని గురించి చెప్పుకోవటానికి మాత్రమే నీకు స్వేచ్ఛనిచ్చింది. వచ్చి నా మతం గురించి దుష్ప్రచారం చేయడానికి నీకు స్వేచ్ఛనివ్వాల. కానీ మొన్న క్రిస్మస్కి కూడా వీళ్ళు కరపత్రాలు వేసుకుంటూ వచ్చారు, మనం చేసే తీర్థయాత్రలు విగ్రహారాధనలు మనకు ఫలితం ఇవ్వమ్మా అని చెప్పేసి. మా యేసుని నమ్ముకుంటేనే నీకు రక్షణ కలుగుతుంది అన్నారు. యేసుని నేను 9 ఏళ్ళు నమ్మాను, నాకు ఏం రక్షణ కలిగింది అంటే నాకు మందు అలవాటైంది, సిగరెట్ అలవాటైంది, అమ్మాయిలు అలవాటైంది, అబద్ధాలు అలవాటైంది, అన్నీ అలవాటైంది. యేసును వదిలిపెట్టేసిన తర్వాత ఈ 4 కూడా వదిలేసాను నేను. నిజంగా చర్చికి వెళ్తే ఈ సుఖాలకు అలవాటు పడి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, ఓకే మనం తప్పుడు దారిలో వెళుతున్నాము. పైకి వీళ్ళందరూ ఏం చెప్తారు, వ్యభిచారము చేయరాదు అంటాడు. వ్యభిచారం చేస్తున్న పాస్టర్ల లిస్ట్ ఎంత చూపిస్తానండి. చివరికి పోపు క్రైస్తవ లోకానంతటికీ కూడా ప్రపంచ పెద్ద అని చెప్పుకుంటారు. ఆ పోపు చర్చిల్లో పసిపిల్లల మీద జరుగుతున్న లైంగిక దాడులకి బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. అందులో గే సెక్స్ మగపిల్లల మీద కూడా దాడులు చేస్తున్నారు వీళ్ళు, లైంగిక దాడులు మైనర్ బాలుల మీద. మైనర్ బాలల మీద జరుగుతున్న దానికి పోప్ క్షమాపణ చెప్పాడు. ఎవడన్నా నేను మాట్లాడతాడా? తర్వాత నైజీరియాలో కుమాసి అని ఒక పాస్టర్ ఉన్నాడు. వాడు చర్చికి వచ్చిన ఆడవాళ్ళందరికీ కూడా పడుకోపెట్టి వీడియోస్ ఉన్నాయి, మీరు పాస్టర్ కుమాసి వీడియోస్ అని కొట్టండి. నైజీరియాలో వచ్చిన ఆడవాళ్ళకి సెక్స్ పోస్చర్స్ నేర్పుతూ ఉన్నాడు. పాస్టర్ వెరోనికా అని ఒక పాస్టర్ ఉంది. ఆమె డైరెక్ట్గా తనది అనాయింటెడ్ వజైనా అని చెప్పేసి చెప్తూ నాతో ఎవరైతే సెక్స్ చేస్తారో వాళ్ళకి వెంటనే పిల్లలు పుడతారు అని చెప్పేసి ప్రచారం చేస్తుంది. చర్చకు వచ్చే మగవాళ్ళు తనతో సెక్స్ చేయాలని. ఇవన్నీ చర్చల్లో జరుగుతుంది. కొన్నాళ్ళు హిందుత్వం నుంచి క్రిస్టియానిటీలోకి వెళ్ళారు, వెనక్కి వచ్చారు ధైర్యం చేసి. కానీ చాలామంది అక్కడికి వెళ్ళి అక్కడ ఇమ్మడలేక హిందుత్వాన్ని ఆచరించలేక త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుగా ఉంటారు. అలా వెనక్కి రావాలనుకునే వాళ్ళకి మీరు చెప్పేదేంటి? నిజంగా నేను కూడా క్రిస్టియానిటీలోకి వెళ్ళేటప్పుడు చాలామంది అన్నారు, నువ్వు బాప్తిజం తీసుకున్నావు, బాప్తిజం తీసుకుని క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టటువంటి మహాపాపం, దీనికి ప్రభువు నీకు తగిన శిక్ష వేస్తాడు అని చెప్పేసి అన్నారు. నాకు శిక్షిస్తాం ఏంటి ప్రభు? నేను 9 ఏళ్ళు దానిలో ఉన్నాను, బాప్తిజం తీసుకున్నాను, బయటకు వచ్చాను. బయటకు వచ్చి కూడా దగ్గర 10 ఏళ్ళు దాటిపోయింది. ఏంటి ఈ యేసు నన్ను ఏం చేయగలడు? నేను చెప్తున్నా, అసలు యేసు అనేవాడు ఉంటే కదా నన్ను ఏమన్నా చేయటానికి. దేవుళ్ళు అనేవాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉండరండి, ఉండేది భగవంతుడు ఒక్కడే. ఒకవేళ నిజంగా హిందూ భగవంతుడు వేరే, క్రైస్తవులు దేవుడు వేరే, ముస్లింలకు దేవుడు వేరే ఉంటే, ఒకవేళ హిందువుల కంటే క్రైస్తవ దేవుడు గొప్పోడైతే నాకు ఒక తలకాయ ఉంటే అడిగి 2 తలకాయలు ఉండాలి, నాకు 2 కళ్ళు ఉంటే అడిగి 4 కళ్ళు ఉండాలి అని ఉన్నాయా? లేవుగా. అందరం ఒకటే, అందరినీ పుట్టించింది ఒకటే, అందరూ తిరిగి పోయేది ఒక్కడి దగ్గరికే. కానీ ఆ ఒక్కడు సర్వశక్తిమంతుడు. ఆ శక్తిమంతుడు ఎట్లా ఉంటాడు? ఐశ్వర్యస్య సమగ్రస్య వీరస్య యశశ్రీయస్య వైరాగ్యస్య అని 6 లక్షణాలు, షడైశ్వర్యాలు భగవంతుడికి చెప్తారు. ఈ షడైశ్వర్యాల్లో అన్నీ ఉంటాయి భగవంతుడికి. నియామకాధికారం నుంచి యశస్సు, కీర్తి అన్నీ ఉంటాయి. అన్నిటికంటే మించి వైరాగ్యం ఉంటుంది. కారణం ఏంటి? భగవంతుడికి వైరాగ్యం ఎందుకు ఉంటుందంటే, అంతా నాదే అయినప్పుడు నాకు దేని మీద ఆశ ఉంటుంది? నా ఇంట్లో 100 కోట్లు ఉన్నాయండి, నాకు నా ఇంట్లో వస్తువు నేనే దొంగతనం చేసే అంత అవసరం నాకు ఉంటుందా? పోనీ నా ఇంట్లో వస్తువు ఇది నా వస్తువే కదా, తీసి నా గదిలో పెట్టుకుంటే బాగుండు, అట్లా నాకేమైనా కోరిక ఉంటుందా? మొత్తం నాదే కదా, ఇల్లే నాదే అయినప్పుడు నాకు నచ్చిన వస్తువు నా గదిలో ఉండాలని కోరిక నాకేమైనా ఉంటుందా?
ఏమీ ఉండదుగా. అందుకే హిందూ దేవుళ్ళు ఎక్కడా కూడా ఇదిగో నన్ను నమ్మకపోతే నిన్ను చంపేస్తా, నన్ను నమ్మకపోతే నిన్ను నరకంలో వేస్తా అంటూ బెదిరించరు. అదే మీరు ఖురాన్ బైబిల్ చూడండి, నన్ను నమ్మని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి మంటల్లో వేసేయండి, రాళ్లతో కొట్టి చంపేయండి అని చెప్పేసి దేవుడు స్వయంగా చెప్తాడు. ఓ పెద్ద నువ్వు తోపు పీకుడు గడివి కదా, మరి నువ్వే చంపొచ్చుగా, మమ్మల్ని మేమేం కొట్టు చచ్చిపోమని చెప్పటం ఎందుకు? నిన్ను పూజించట్లేదని కదా నీ ప్రాబ్లము. నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు చేయాలి, అది చంపటం బతక నరకటం లాంటి. అంటే ఆ దేవుళ్ళు ఎవరు కూడా వైరాగ్యంతో లేరు. దేవుడిగా చెప్పబడే వాళ్ళకి విరాగతత్వం లేదు, ఆశతోటి కొట్టుకులాడుతూ ఉన్నారు. వాళ్ళు భక్తులను కూడా ఏ విధంగా ఆశపెడతారు అంటే, ఇగో నువ్వు మంచి పనులు చేసేసి స్వర్గానికి వచ్చావనుకో, అక్కడ నీకు మంది కన్యల్ని 72 మంది కన్యల్ని ఇస్తాను, లేకపోతే మద్యం పారేసి అలయర్లు ఇస్తాను అని చెప్పేసి అంటాడు. అంటే ఏంటి, ఇక్కడ తాగొద్దు, అమ్మాయిలతో తిరగొద్దు, ఎందుకు తిరగొద్దు అంటే అక్కడికి వచ్చాక నీకు అమ్మాయిలను ఇస్తాను, ముందిస్తాను కాబట్టి. ఇది ఎక్కడ పరలోకం, ఇది ఎక్కడ స్వర్గం, నాకు అర్థం కావట్లేదండి. మనుషుల్ని మంచిగా బతకండి, మంచి చెయ్యండి, డూ గుడ్ బీ గుడ్, ఇలా చెప్పాలి కదా. సనాతన ధర్మం మొత్తం ఎప్పుడు కూడా సర్వే జనా సుఖినోభవంతో అంది, కానీ హిందూ జనా సుఖినోభవంతో ఎక్కడన్నా విన్నారా మీరు? ఉండదు. కానీ వీళ్ళు అలా కాదు, మా మతంలో ఉన్నవాడికే పరలోకానికి ప్రవేశం అంటారు. ఆ గుర్రప్పని తీసుకొస్తారో లేకపోతే ఇంకో ఎర్రప్పని తీసుకొస్తారో, తీసుకొచ్చి ఒరే నేను జీవితకాలం మంచి పనులే చేస్తా, నీ బైబిల్లో చెప్పిన ప్రతి మంచి పని చేస్తా, యేసుని నమ్మటం తప్ప నేను స్వర్గానికి వెళ్తానా వెళ్ళనా అని అడగండి. యేసుని నమ్మటం తప్ప బైబిల్లో చెప్పిన ప్రతి మంచి పని చేస్తారు, 100 ఏళ్ళు చేస్తారు. చచ్చేటప్పుడు యేసుని మాత్రం నమ్మను, తీసుకెళ్ళడా అడగండి, అప్పుడు తేలిపోద్ది దేవుడో కాదు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి మీద దాడి తర్వాత అఘోరీ సీన్లోకి వచ్చింది. సనాతన ధర్మం, హిందూ ధర్మ పరిరక్షణ అంటూ దిగంబరంగా ఆమె చేసిన హల్చల్ ఏంటో చూసాం. అప్పుడు కూడా కొంత హిందూ మతం మీద, హిందూ ధర్మం మీద కొంత ట్రోలింగ్ అనేది జరిగింది. మీరేమంటారు ఈ అఘోరీ లాంటి వాళ్ళ మీద? మీ అభిప్రాయం ఏంటి? నాకేం పెద్ద అభిప్రాయం ఏం లేదండి. ఇప్పుడు మార్కెట్లో చాలామంది వస్తుంటారు, పోతూ ఉంటారు. ఆవిడ వచ్చారు, ఏదో చేస్తానన్నారు, మొన్న ఏదో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, నేను నరుకుతా సంపుతా అని చెప్పి అన్నారు కదా. ఆ నరికిన రోజున, చంపిన రోజున ఆవిడ గురించి మాట్లాడతాను. నేనైతే నరుకుతా సంపుతా నేను స్టేట్మెంట్లు ఇవ్వను, నరకమని చంపమని చెప్పను. ఎందుకంటే ఈ దేశంలో ఏది జరుగుద్ది, ఏది జరగదు అనే దాని మీద కనీస అవగాహన నాకుంది. నాకు హిందుత్వాన్ని కాపాడుకోవటం అంటే హిందువులను కూడా కాపాడుకుంటూ వెళ్ళాలి. కాబట్టి నేను రెచ్చగొట్టే స్టేట్మెంట్ల కంటే కూడా ప్రాక్టికాలిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. లవ్ జిహాద్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. మతం పేరుతో, ముఖ్యంగా ప్రేమ పేరుతో ఈ మత మార్పిళ్ళు అనేవి ఎక్కువైపోయాయి. నేను ఈ మధ్య నాకు తెలిసిన సర్కిల్లో ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళలో హిందూ మతంలోకి వచ్చిన వాళ్ళకంటే ఇతర మతాల్లోకి వెళ్ళిపోయిన ఈ ప్రేమ జంటలే నాకు ఎక్కువగా కనిపించాయి. ఎందుకు ఇలా జరుగుతోందంటారు? మీరు అన్నారు కదండి లవ్ జిహాద్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నమాట అని. కాదండి, ఎక్కువగా జరుగుతున్న సంఘటనలు అవి. ఎక్కువ వినిపించడం మాత్రమే కాదు, జరుగుతున్నవే వినిపిస్తున్నాం. కాకపోతే చాలామంది ఏమంటారంటే లవ్ జిహాద్ టాపిక్ వచ్చినప్పుడు ప్రేమకు మతం ఏంటండి అని చెప్పేసి అంటారు. మేము కూడా అదే అంటున్నాం, ప్రేమకు మతం లేదు, కానీ పెళ్ళికి మతం కావాల్సి వస్తుంది వాళ్ళకి. కారణం ఏంటంటే ఖురాన్లోనే చాప్టర్ 2 verse 226లో చాలా క్లియర్గా చెప్తున్నారు, ఒక అవిశ్వాసురాలైన స్త్రీ నీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమె విశ్వసించి అల్లా మార్గంలోకి రానంత వరకు ఆమె కంటే విశ్వాసురాలైన ఒక బానిస స్త్రీ ఎంతో మేలైనది అని చెప్పేసి చెప్తాడు. అంటే నీకు ఎంత నచ్చినా సరే అమ్మాయి అల్లాని నమ్మనంత వరకు నీకు అమ్మాయి తగిన అమ్మాయి కాదు, నువ్వు చేసుకోవటానికి వీలు లేదు, స్పష్టంగా చెప్తుంది, వాళ్ళ మత గ్రంథం చెప్తుంది. వాళ్ళు అదే పని చేస్తున్నారు. అమ్మాయిల్ని ప్రేమించేటప్పుడు మనం అంతా ఒకటే, నువ్వు నేను సమానం, బొంగు బోషాను అన్నీ చెప్తారు. అయిపోయిన తర్వాత ఏముంటుందంటే పెళ్లి చేసుకోవాలంటే మాకు ఈ క్లాజ్ ఉంది అంటారు. కొంతమంది ఏం చేస్తారు అతి తెలివిగా, పెళ్లి చేసుకునేటప్పుడు కూడా హిందూ పద్ధతి, ఇస్లాం పద్ధతిలో చేసుకుంటారు. పెళ్ళై పిల్లలు పుట్టికి ఇది ఇటు పోవటానికి దారి లేకుండా అయిపోయింది అనుకుని, అన్ని దారులు క్లోజ్ అయిపోయినాయి అనుకున్న తర్వాత నువ్వు మతం మారుతావా, నిన్ను వదిలేయమంటావా, తలాకిచ్చేనా అని చెప్పేసి అంటాడు. చచ్చినట్టు మతం మారాల్సింది. అక్కడతో ఆపుతారా అంటే వాళ్ళతో ఆగట్లా, వాళ్ళ బంధువులు వాళ్ళను కూడా ఈ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి వాళ్ళను కూడా మత మార్పిడి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక రొటీన్ కోర్సు జరిగిపోతూ ఉంది. కానీ మన చుట్టుపక్కల కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని మనం మేధావులు అంటాం. ఆ మేధావులు ఏం చేస్తూ ఉంటారంటే ఇలా ప్రేమకు మతాన్ని అంటగడతాం తప్పు, ఎంతోమంది హిందువుల ఆడపిల్లల్ని, ఎంతోమంది ముస్లిం ఆడపిల్లల్ని హిందువులు పెళ్లి చేసుకోవట్లేదా అంటారు. చేసుకుంటే ఏమవుతుంది, ఆ చీకటి బుర్కాల్లో నుంచి చక్కగా చీరకట్టులోకి వస్తున్నారు. ఆ బుర్కా బందీ మాట నుంచి బయటకు వచ్చి బొట్టు కాటుకతో కళకళలాడుతున్నారు. అది ఇక్కడ మ్యాండేటరీ కాదు మతం మార్చడం అనేది. ఇక్కడ హిందువుగా మారితేనే పెళ్లి చేసుకో అని చెప్పేసి ఏ మత గ్రంథంలో అయినా ఉంటుందా? ఎక్కడా కనపడదు. కానీ అక్కడికి వెళ్ళాలి అంటే హిందూ ఆడపిల్ల కంపల్సరీ మతం మారాలి. మరి ఏం చేస్తాం? దీనికి మేము లవ్ జిహాద్ అని పేరు పెట్టుకున్నాం. ఇది ఒకవేళ కొంతమంది మేధావులకి పేరు ఇబ్బంది అయితే లవ్ జిహాద్ అని కాకపోతే ఇంకో పేరు మీరే సజెస్ట్ చేయండి.
కానీ ప్రేమ పేరుతోటి మత మార్పిడి జరుగుతుందా లేదా అది దాన్ని ఒప్పుకోవటానికి సిద్ధపడండి ఫస్ట్. అంతేగాని ఎదవ హిపోక్రసీ, ఎదవ సెలెక్టివ్ సింపతిలు మా దగ్గర చూపించొద్దు. ఎందుకంటే మీరు కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నారు, మేము కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూస్తున్నాం, వాస్తవాలను చూస్తున్నాం. మనం చిన్నప్పటి నుంచి కూడా పరమత సహనం పాటించాలి, మత స్వేచ్ఛ అదొక హక్కు అని కూడా చదువుకున్నాం. అలాగే సర్వమత సమ్మేళనం, సర్వ విశ్వాసాలు, ఆచారాల సమ్మేళనమే భారతదేశం, హిందుత్వం అని కూడా చదువుకున్నాం. అంటే సహజంగా ఒక హిందువు ఉంటే మసీదుకు వెళ్తారు, అలాగే చర్చికి వెళ్తారు, వాళ్ళ మాటలు వింటారు. కానీ అన్యమతస్తులు ఎవరు కూడా పెద్దగా మన గుడికి రావడానికి ఇష్టపడరు, మన ప్రసాదాలు తినడానికి ఇష్టపడరు, మన దేవుళ్ళకి దండం పెట్టడానికి కూడా ఇష్టపడరు. అంటే హిందూ అనే వ్యక్తి ఇంత లిబరల్గా ఉండడం వల్లే ఇలా హిందుత్వం మీద దాడి జరుగుతుంది అంటారా? ప్రాబ్లం ఏంటంటేనండి, చెప్పే విధానంలో తేడా రావటం వల్ల కమ్యూనికేషన్ ఎక్కడో మిస్ అయింది. ఇప్పుడు మాతృవత్ పరధారేషు అంటారు, అంటే ప్రతి స్త్రీని తల్లిగా భావించు అని చెప్పేసి చెప్తారు. అదేమన్నా పెద్ద దోషమా? లేదు కదా. సరే, తల్లిని ఎట్లా గౌరవిస్తున్నామో మిగతా తల్లులను కూడా అట్లా, మిగతా వాళ్ళని కూడా అదే తల్లి భావంతో గౌరవించన్నారు. కానీ స్త్రీనే కదా అని చెప్పేసి నా పెళ్ళాన్ని ఎట్లా చూస్తున్నానో మిగతా వాళ్ళ పెళ్ళాలను కూడా నా పెళ్ళాలాగా చూస్తానంటే దరిద్రంగా ఉందా? అంటే మత స్వేచ్ఛ లేకపోతే మతాల యొక్క సమానత్వం ఎంతవరకు పాటించాలో అంతవరకు పాటించాలండి. ఇప్పుడు పక్క మతాల వాడు మన గౌరవిస్తున్నాను అనుకోండి, ఒక ముస్లిం నా గుడిని ఎంత గౌరవిస్తాడో నేను అతని మసీద్ని అంత గౌరవిస్తా. ఒక ముస్లిం నా దేవుడిని ఎంత గౌరవిస్తున్నాడో నేను వాళ్ళ దేవుడిని అంతే గౌరవిస్తా. ఒక ముస్లిం నా ఆచారాన్ని ఎంత గౌరవిస్తున్నాడో నేను అతని ఆచారాన్ని అంతే గౌరవిస్తా. కానీ నా ఆచారాన్ని, నా దేవుడిని, నా దేవాలయాన్ని పదే పదే కించపరుస్తూ నువ్వు మాత్రం నా మతాన్ని గౌరవించు అంటే నేను గౌరవించను. కానీ నువ్వు నా దేవుణ్ణి తిడుతూ తిరిగి నేను నీ దేవుణ్ణి తిట్టినప్పుడు మాత్రం సర్తన్సే జుదా నీ పేక్ కోసేస్తానంటే కోసేయి. ఈ దేశంలో అవమానంతో బతకటం కంటే ఆత్మగౌరవంతో చచ్చిపోవటం నాకు సుఖం అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ లలిత్ గారు. హిందూ మత పరిరక్షణకు మీలాంటి వాళ్ళు ముందుకు వెళ్తున్న తీరు ఎంతో అభినందనీయం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి.